నమస్కారం. ఎస్బీటీవీకి స్వాగతం. పిఠాపురంలో జరగబోవు జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసిన జన సైనికులు కుప్పం జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ నరేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ కుప్పం నియోజకవర్గ అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో మార్చి 14వ తారీఖు పిఠాపురంలో జరగబోవు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ నరేష్ మాట్లాడుతూ పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కుప్పం నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జన సైనికులు పెద్ద ఎత్తున తరలి రావాలని, ప్రతి జన సైనికుడు బాధ్యతగా వచ్చి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్చి 14వ తారీఖు 12వ ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీ ఘనంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈరోజు కుప్పం నియోజకవర్గం 4 మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, వీరు మహిళలతో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించాలని పార్టీ సూచన మేరకు ఈరోజు నిర్వహించడం జరుగుతోంది. కుప్పం నియోజకవర్గం నుంచి మన చిత్రాడ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో అక్కడికి చేరుకొని సభను విజయవంతం చేసే విధంగా అందరూ ప్రణాళికలు చేసుకుంటూ మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి మండలంలోనూ వాళ్ళ కార్యవర్గ సభ్యులు ఎంతో కష్టపడి ప్రతి కార్యకర్తను కూడా తీసుకెళ్ళి ఈ పండుగని ఒక గొప్ప ఉత్సవాన్ని మేమందరూ కూడా ఒక పండుగగా జరుపుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఈ ప్రయత్నంలో భాగంగా మాకందరూ కూడా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా జిల్లా అధ్యక్షులు పసుపేట హరిప్రసాద్ గారు ఇప్పటికే చాలా వరకు జూమ్ కాల్ మీటింగ్స్ కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఫోన్ ద్వారా మాకు అన్ని సూచనలు చేస్తూ మేము ఈ ఉత్సవాన్ని బాగా జరుపుకోవాలనే ఒక సదుద్దేశంతో మేము ఈరోజు పత్రికా ముఖంగా మేము కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకోవడంగా జనసేన పార్టీ ఏ విధంగా అయితే ప్రజల పక్షాన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారో ఈరోజు కూడా మనం కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు. ప్రతిరోజు మనం ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో శ్రమించి మేము ఒక అభివృద్ధికి కొరకు మంచి పాటుపడుతున్నారు. కాబట్టి వారితో పాటు ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవము ఖచ్చితంగా ఒక గొప్ప సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాల్లోనూ ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా భారీ స్థాయిలో అక్కడ చేరుకొని ఆ ఏర్పాట్లు కూడా మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కానీ దాని కొన్ని కమిటీలు నియమించారు. వారందరూ కూడా ఎంతో కృషి చేసి పిఠాపురంలో ఎక్కడ కానీ ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా ఒక సభని మంచి విజయవంతం చేయాలని కూడా వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. జైల్ రెడ్డి అదే మన జగన్ రెడ్డి మన పత్రికా విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ గారిని వక్రీకరించి మాట్లాడినారు. ఆయన జైలుకి ఎక్కువ, బెయిల్ తక్కువ అని ఇప్పటికే మా వాళ్ళందరూ కూడా ఆ పోస్టుల్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. ఆయన జైలుకి ఎక్కువ, బెయిల్కి తక్కువ, సున్నాకి ఎక్కువ, అరసున్నాకి ఎక్కువ అని అందరికీ తెలుసు. అది మతిస్థిమితం లేని మాటలు. అది ఈ ఓటమి ఆయన ఈ విధంగా ఈ మధ్య స్తంభించిపోయి బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవడంతో ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాకుండా మాకు 21 స్థానాలకు 21 స్థానాలు స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్ ఇండియాలోనే రికార్డు స్థాపించిన ఏకైక పార్టీ మా జనసేన పార్టీ. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇస్తారో, ఒక హామీ ఇస్తారో ఖచ్చితంగా హామీపై నిలబడే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత స్థాయి ఆయన లేదు. ఏదో వాళ్ళ నాన్న పేరు వైఎస్ఆర్ పేరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభావాలు పెట్టుకొని ఎమ్మెల్యేలని తీసుకుని వచ్చి ఆయన ఒక లక్కుపైన ముఖ్యమంత్రి అయిపోయాడు తప్ప కష్టపడి 12 సంవత్సరాలు దాదాపు ఒక దశాబ్దం పాటు కష్టపడి ప్రతి కార్యకర్త నాట్లాంటి వాడిని బలహీన వర్గాలు నాలాంటి వాడిని కూడా రానున్న శాశ్వత ఎన్నికల్లో, లోకల్ ఎన్నికల్స్లో అది పార్టీ అధిష్టానం మేరకు ఇక్కడ కుప్పం సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి పార్టీ అధిష్టానం మేరకు వారు ఏదైతే సూచిస్తారో దాన్ని మేము చేస్తున్నాము. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో కూడా మాకు అన్ని విధాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు కానీ, బీజేపీ పార్టీ వారు, మేము జనసేన పార్టీ వారు అన్ని కలిసి కార్యక్రమాలు చేసుకుంటున్నాము, చేయబోతాము. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కలిసికట్టుగా
పెద్దలు ఏదైతే నిర్ణయిస్తారో ఆ నిర్ణయానికి కట్టుబడి కూడా ఇక్కడ మేము పనిచేసుకుంటూ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని మేము మళ్ళీ కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్థాపిస్తాము. అది కూడా 100% స్ట్రైక్ రేట్ తీసుకొస్తాము కూడా ఘంటాపథంగా చెప్తాము.